కాదు కాదు, ఇప్పుడు సీవియత్ వచ్చింది. తర్వాత ఉమ్, సీవియత్ అనేది రూపం వచ్చింది. వచ్చిన తర్వాత మళ్ళీ జలాన్ జశోంతే ద్వారా సీవ్యేద్ అని వచ్చింది. అ- అవును. తర్వాత ఉమ్, ఈ దకారం వచ్చిన తర్వాత వావసానే, వావసానే ఏమంటుంది? జల్లు వర్ణము చివరిగా ఉంటే దాన్ని ఉమ్, చెర్రిగా చేయమంటుంది. మళ్ళీ సీవ్యేత్ అని వికల్పంగా. అంటే ఏంటి? అవును. ఉమ్, అంటే మామూలుగా వచ్చినాయి సీవ్యేత్ సీవ్యేద్ అంతే. ప- మళ్ళీ అవును. సరిగా మళ్ళా సీవియత్ అని చెప్పింది చూడండి, అది వికల్ప రూపం దేంతో వచ్చింది? వావస అనే ద్వారా. భావసానే వావ్. అసలు. లేకపోతే ఇది అవసరం ఉమ్, లేదు. ఏంటి? సీవియత్ సీవియత్ ఆల్రెడీ మనకు ఉన్నాయి. అవును. అవును. అది ఉమ్, అంటే మీరు చెప్పేది ఏంటంటే సివిఏ దగ్గరే ఈ సిద్ధి రూపసిద్ధి కంప్లీట్ అవుతుంది అంటున్నారు మీరు, అంతేనా? అంతే అంతే. అయిపోయింది. టీవీ అయిపోయింది. కాకపోతే ఒక సూత్రం భావస అనే ఉంది కాబట్టి వికల్పంగా ఉన్నది కాబట్టి అది ఆ, కూడా తీసుకొస్తే మళ్ళీ అదే పైన రూపమే వచ్చింది. కానీ పైన అలా రూపం కాదు ఏంటిది? కవిత, జనరల్ గా అలా రూపం. కాదు, అలా కాదు. అవసాన దశలో ఉన్న జల్వర్ణానికి చెర్రు వస్తుంది, అంతే ఉమ్, కదండి. అంతే అంతే. ఓకే అది కవిత, చెప్పాలి. ఇప్పుడు కవిత, చెప్పండి. ఉమ్, ఇప్పుడు సిబిఏతో అంటే రూపసిద్ధి అయిపోయిందని ఆపకంట ఉమ్. జలం జస్వంతో చెప్పి ఇంతవరకు సరిపోతుంది. సిబిఏద్ అని ఇంతవరకు చెప్తే రూపం కంప్లీట్, కరెక్ట్. రూపసిద్ధి కంప్లీట్ అవుతుంది. అయిపోయింది. ఇప్పుడు వా అవసానం ద్వారా వికల్ప రూపం సిబిఏతో అంటే కరెక్ట్. అది అది అంతే. అది. అంటే అంతే అండి. ఆ, ఇక్కడ పైన సీవియత్ వచ్చిందేమో రూపంతోనే వచ్చింది. అవును. అవును. ఈ ఉమ్, చివరిగా వచ్చిన సీవియత్ ఏమో వికల్ప రూపం వచ్చింది. వికల్ప రూపంగా ఆ, వచ్చింది. అవునండి. ఎలాగా? అంటే ఇది ఇప్పుడు అలా కాదు మేము చెప్పేది ఏంటంటే ఇప్పుడు సిబిఐత్ వచ్చింది కదండి, ఆ, ఇక్కడ రూపం అయిపోయింది జలాం జస్వంతో సిబిఐది కూడా వచ్చింది కాబట్టి సిబిఐది 2 రూపాయలు అని చెప్పకుండా వచ్చేసినాయి అంతే. ఆ, అవి రెండు ఆ, వచ్చేసినాయి అంతే. ఆ రెండే రూపాలు ఉన్నవి. ఆ. కానీ మరి మనం అలా చెప్పి క్లోజ్ చేస్తే మరి ఈ వావసానం చెప్పం కదా. చెప్పాము. అందుకే ఆ, అది కూడా ఆ, ఒక సూత్రం ఇది నేర్చుకున్న వాళ్ళు చెప్తారు ఇక. అంతేనా? ఓకే ఆ, ఓకే ఇప్పుడు దాన్ని లేదు మునిగారు బోతారు అడగొచ్చమ్మా, వావసానే వస్తుంది కదా, ఎందుకు పెట్టలేదు మీరు అని అడిగితే మనం సమాధానం అట్లా. చెప్పాలి కదా. అదే అవును అందుకే మీకు తెలియాలి. సో అది బోతారు కరెక్ట్, అంటే మీరు చెప్పేది బోతారు కరెక్ట్ అంటారు, అంతేనా? అది. అంతే అంతే. ఇది మొత్తం కంప్లీట్ గా చేయడం కూడా కరెక్టే. మనం ఇంతకీ ఓకే ఆగిపోయినా కరెక్టే. ఓకే డన్ 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 డన్. ఇది వికల్ప రూపము. కాకపోతే ఇది కూడా తెలిస్తే ఏంటంటే ఇది వికల్పంగా వచ్చింది అనే విషయం మనకి తెలుస్తుంది అంతే. ఓకే అలాగేమ్మా. ఏది? ఇప్పుడు దా వచ్చిన తర్వాత మళ్ళీ సీవియత్ తీసుకొచ్చారు అని అంటే అది వికల్ప రూపం అని అర్థమైంది అంతే. ఓకే అంటే ఏంటి అర్థం ఏంటో కూడా చెప్పేసేయండి, అయిపోతుంది. అమ్మా ఇక్కడ సివిఏది అనేది ఏమో ఉమ్. ఆశీస్ జలాం అర్థంలో జసం చెప్పేటువంటిది కాదు కదా. కదా, జల్లుతో జస్సుతో ఉన్నటువంటి రూపం అది. జల్లుతో వచ్చినట్టు రూపము ఉమ్. జలాం చేసి. జలాం ఓకే ఓకే జశోంతే. ఓకే. ఝలాం ఝలాం జశోంతే. జశాంతి, జలాం జశాంతి. ఓకే. ఉమ్. ఓకేనా? ఇక్కడ వావసానలో 2 పదాలు ఉన్నాయి. వా అనేది ఒక పదము, అవసానే అనేది ఒక పదము. వా అంటే వికల్పం అని 2 రూపాలు ఉంటాయని చెప్తోంది అది. ఉమ్. అవసానే ఓకే. అంటే ఎప్పుడు 2 రూపాలు ఉంటాయి? అవసాన సంజ్ఞ ఉన్నప్పుడు ఒక రూపము, అవసాన సంజ్ఞ లేనప్పుడు ఇంకొక రూపము. ఇలాగా 2 రూపాలు ఉంటాయని చెప్తోంది కాబట్టి ఇక్కడ మనకి అవసానం ఉంది కదా. ఇక్కడ ఎక్కడుంది మనకి అవసానం? ఆ, ఆ, దకారం వచ్చింది. ద దకారం దగ్గర అవసాన సంజ్ఞ ఉంది కాబట్టి ఆ అవసాన సంజ్ఞ ఉన్న దానికి ఇది వచ్చి ఏదొచ్చి ఈ తకారం. చెరక్షరం పెట్టుకోవాలి. చెరక్షరం పెట్టాలి అంతే. చరక్షరం పెడితే వచ్చేస్తుంది. చెరక్షరం పెట్టేస్తే సీవ్యేత్. చీవేత్ అనేది వికల్ప రూపం తయారైంది. ఓకే. ఇప్పుడు ఇది ఏంటంటే కొట్టాలి, అల్లాలి అని అర్థం. సివియత్ అంటే కొట్టాలి, అల్లాలి అని. దాన్ని మనం ఉదాహరణ రూపంలో చెప్పుకుంటే సాహ ఉష్ణోతకం సేవ్యేత్ అంటే అతడు స్వెట్టర్ అల్లాలి. సేవియత్ ఎందుకు రాసినాం ఇక్కడ మనం? అదే చూస్తున్నా నేను కూడా. అదే. మీరు చేరాసారని నేను కూడా ఉన్నది ఉన్నట్టు చదివానమ్మా. సీవియత్. టీవీఏతే ఇది బాగుంది మీరు. కొసమేరకు లాస్ట్ బాగుందమ్మా. మనము పరమ పరమానంద శిష్యుల. శోభనాద్రి గారు, ఆ, మనము పరమానంద శిష్యులం కావద్దు. కావద్దు. అబ్బబ్బా. అది అదే ఇక్కడ చూడండి, మనం ఏం అలా కాదు చేసినాం ఇక్కడ మునిగారు. సీవియత్ కూడా ఇది కూడా తప్పు రాసినప్పుడు మళ్ళీ చేంజ్ చేసిన, కానీ ఇక్కడ కింద చూడలేదు నేను. అంత అదే ఆగమాగం చేసేసరికి. నిన్న సమయం ఆగమాగం అయిపోయింది. ఛానల్ అయింది. అదే అదే. అదే. టీవీ అయితే ఓకే, అస్తు ఇది అయిపోయింది ఇప్పుడు.
మనం ఇది క్లోజ్ చేస్తున్నాం. ఇంకా ఇప్పుడేంటి, ఈ శ్రీ ధాతువుని జిరి ధాతువు తీసుకుందాం ఇప్పుడు. ఓకేనా? అది చేస్తారా లేకపోతే ఒక గేమ్ ఆడుకుందామా? గేమ్ 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 ఆడదామమ్మా, గేమ్ గేమ్ ఆడదాం. బాగుంటుంది. సరే, ఇంకా మనోరంజనం. అదే కదా. ఇప్పుడు కొంచెం ఏమైంది, అది భేజ అంతా కూడా హీట్ ఎక్కిపోయింది. కొంచెం రిలాక్స్ అవుదాం. రిలాక్స్. Yeah. కానీ ఎవరు మాట్లాడకూడదు, మీరు ఎవరి పేరు చెప్తే వాళ్ళే చెప్పాలి సమాధానాలు. అవును. అంతే అంతే అంతే. మీరు ఇప్పుడు అంతే అంటారు, అప్పుడేమో ఆపుకోలేరు. మీరు సమాధానం తెలిసిపోయింది అనుకో. ఓకే. యా, సో ఇక్కడ మీకు కనిపిస్తుందా? ఏం కనిపిస్తలేదమ్మా. కనపట్లేదు. ఓకే, ఇప్పుడు లేదు. నో. లేదా? ఇప్పుడు వచ్చింది, రైట్ ఇప్పుడు రైట్ రైట్, వచ్చింది. ఇప్పుడు వచ్చింది. ఓకే ఓకే. సో ఇక్కడ మనకి నేను ఆల్రెడీ తీసిపెట్టిన శివు ధాతువు శివు తంతు సంతానే. ఓకేనా? ఇది వాదిగనం. ఫస్ట్ నేను ఎవరిని అడుగుతాను? మునిగారు. ఇక్కడ మీ ప్రశ్న ఏముంది? సీవ్యేయం. ఒక్కసారి రూపం చెప్పుకుందాము. ఏంటది? సీవ్యేత్, సీవ్యేతాం, సీవ్యేరన్. రన్నా? అవునండి. తర్వాత సీవ్యేహే, సీవ్యేతం, సీవ్యేత, సీవ్యేయం, సీవ్యేవ, సీవ్యేమ. ఓకేనా? ఇది రూపం. అయితే ఇప్పుడు ఇక్కడ మనకి ఇది సీవ్యేయం అనేది ఇది ద్వివచనములోకి మార్చాలి. సీవ్యేయం అనేది ఏకవచనము, సో దాన్ని ద్వివచనంలోకి మార్చండి. ఎలా వస్తుంది? సీవ్యేవా. ఉత్తమం. ఓహో. చూద్దాం. కరెక్టేనా? కానీ మునిగారు మిమ్మల్ని అడగలేదు. సివిఏయుహు అనాలి మనము. మునిగారిని అడిగాను నేను. సివిఏవా. ఉత్తమం. ఓకే అండి. అవునా? ఆ? నేను నేను వినలేదు. ఫస్ట్ లో చెప్పింది ఏంది? సివిఏ రన్ అన్నాం మనం. ఇక్కడ యుహు కదా, సివిఏ. అమ్మ, ఇది పరస్మైపది కదా. ఓకే, సిబిఐ కరెక్ట్. అంతే. సిబిఐ కరెక్ట్. అవునండి. నెక్స్ట్ మనము రెండవ ప్రశ్న. అనంత్ గారు మీరు చెప్పండి. ఆ, ఓకే. శివ్. ఓకే, శివ్ అనేది ధాతువు. తర్వాత దీంట్లో ఏం చేస్తారు? ఇవి కలపాలి. ఓకేనా? సీవ్యేవా అనేది ఉత్తమ పురుష ద్వివచనం, ప్రథమ పురుష ద్వివచనం, ఉత్తమ పురుష బహువచనం, ప్రథమ పురుష బహువచనం, ఉత్తమ పురుష ఏకవచనం. ఏంటిది అది? ఉత్తమ పురుష ద్వివచనం. ఉత్తమ పురుష ద్వివచనం. నెక్స్ట్ సీవ్యేయం. ఉత్తమ పురుష ఏకవచనం. అనంత్ గారు. ఓకే. యా, అది కంట్రోల్ చేసుకోవాలి మనం. అదే అనంత్ గారు తొందరగా. అదే ఉత్తమ పురుష ఏకవచనం. ఉత్తమం. నెక్స్ట్ సీవ్యేతాం. ఓకే, మీరు ఆగండి. అమ్మ మీరు చెప్పండి. ఇప్పుడు చెప్పింది లక్ష్మి గారు. లక్ష్మి. ఆకలి. ప్రథమ పురుష ద్వివచనం. సీవ్యేతాం ఏంటిది అది? ప్రథమ పురుష ద్వివచనం. ఉత్తమం. నెక్స్ట్ ఇందిరా గారు. నువ్వు అడగండి, చెప్తాను. ఎందుకంటే నాకు స్పెట్స్ విరిగిపోయినాయి, అయ్యో, రిపేర్ కి వెళ్ళినాయి. అవునా? సీవ్యేయుహు ఏంటిది అది? ఏ పురుష ఏ ప్రథమ వచనం? పురుష బహువచనం. అదే అంతే కదా. అంతేనా? ప్రథమ పురుష రైట్ బహువచనం. ఆన్సర్. రైట్ ఆన్సర్. ఓకే, మూర్తి గారు. సీవ్యేమ ఇదేంటండి? ఏ వచనము ఏ పురుష? మూర్తి గారు ఉన్నారా? ఉత్తమ పురుష ఏకవచనం. ఉత్తమ పురుష మిగి- సీవ్యేమ ఉత్తమ పురుష ఏకవచనం. మనం ఇది తప్పు చేసినట్టు. అమ్మ, లేదమ్మా, ఉత్తమ పురుష బహువచనం అది. బహువచనము. ఇవి అవును. బహువచనము. సీవ్యేయుహు ఉత్తమ పురుష ఏమన్నారు? నేను ప్రథమ పురుష ఎందుకు ఇది ఇక్కడ వచ్చింది? నేను తప్పు పెట్టినాను ఇక్కడ. ప్రథమ పురుష బహువచనం. అవునవును. ఒక్క నిమిషం ఆగండి. సరే, ఇవేవా ಮತ್ತು ద్వివచనము. ఇదేమో వచ్చేసి బహువచనం. ఉత్తమ పురుష బహువచనం. ఉత్తమం. ఇలా అందరూ గీతలు కూడా పెట్టాలా? పెట్టండి. అది పెడితేనే కరెక్ట్ ఆన్సర్. అదే, అందరూ కరెక్ట్ గా చెప్పారు. ఉత్తమం. ఒక్కసారి మళ్ళీ చదవండి. సీవ్యేత్,
सीव्येतां सीव्येयुः सीव्येः सीव्येतं सीव्येत सीव्येयं सीव्येय सीव्येव सीव्येम ఓకేనా ఇదే మనం రూపస్థితి నేర్చుకున్న దానికి ఇక్కడ ఇచ్చిన రూపానికి తేడా వచ్చింది కదమ్మా. ఎక్కడ వచ్చింది మనం మేడం ఇది మునిగారు పరస్మైపది చెప్పినట్టు దాదుతోటి పరస్మైపది దాదుతోటి కదా. మనం చేసింది ఇదే కదండి సీవ్యేత సీవ్యేద అదే కదా చేసింది మనం. ఆయన చెప్పలేదు, నేను చెప్తున్నాను. ఆ. మనము సీవ్యేద్ అనేటువంటిది రూపసిద్ధి, సీవ్యేత్ అనేటువంటిది వికల్ప రూపం అనుకున్నాం. కాదు 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 ఫస్ట్ ఏమన్నాను ఫస్ట్ వచ్చింది సీవ్యేత్ అది లేదు లేదు, వావసానే తర్వాత మారిపోయింది. అది ఇటు దట్టు అటు ఇటు వచ్చింది. వావసానే వచ్చిన తర్వాత సీవ్యేద్ అల్లా వావసాన ప్రకారం సీవ్యేత్ వికల్ప రూపంలో వచ్చిందని అనుకున్నాం మనం ఇందాక. ఇది దేనికి ఆ, సీవ్యేదికి ఏమండి వికల్ప రూపం వికల్ప రూపమే ముందర చెప్పుకొని సాధారణ రూపం తర్వాత చెప్తాం. ఇది రైటే. అట్లా కాదు మీకు అర్థమైతే అలా అయితే కరెక్టే, అలా అయితే కరెక్టే. అట్లా ఓకే. కాదమ్మా అది కాదు ఫస్ట్ ఏంటిది ఫస్ట్ సీవ్యేత్ వచ్చింది అవునా అది వికల్ప రూపం కాదు అది అవును. అది వికల్ప రూపం కాదు, మళ్ళీ ఆ. దకారం రూపసిద్ధి, దకారం రూపసిద్ధి. కావడం వికల్ప రూపం. అది ఇది రూపసిద్ధి దీనికి ప్రకారం. వికల్ప రూపం వచ్చింది దీనికి వికల్ప రూపం అర్థమైందా అదే చెప్తున్నామండి. ఆ వికల్ప ఇప్పుడు రూపం ముందర అనుస్వారస్య చెప్పుకొని ఈ పరసవర్ణ ఇవి అయితే కదండి ఇట్లా దానిలాగా దానిలాగా నకారం అనుస్వారం అయితే అనుస్వారం నకారం కదా మళ్ళీ అట్లా. మళ్ళీ అట్లా అవుతుంది అమ్మా ఇప్పుడు ఇక్కడ సీవ్యేత్ రాశారు, ఇందులో ఒరిజినల్ ఏది తర్వాత వికల్ప రూపం ఏది రెండిట్లో చెప్పండి. ఈ రెండు ఒరిజినల్ ఇక్కడ ఉన్నాయి రెండు ఒరిజినల్ వికల్ప రూపం లేదు ఇంకా వావస అనేది పెట్టలేదు ఇక ఓహో, వావసాన పెట్టలేదా? అంతే వావసాన పెడితే మళ్ళీ ఇక్కడ ఒకటి ఇది వచ్చేది సివిఏది తర్వాత వచ్చేది అది కదా, అది అవును. ఇప్పుడు అర్థమైంది. అర్థమైంది. అమ్మా నేను ఒకటి విన్నాను. ఆ. వికల్ప రూపం ముందరగా పెట్టుకొని వేరే రూపం రెండో రూపంగా పెడతారు అని విన్నాను. అది ఖచ్చితం కరెక్టేనా? ఖచ్చితం అవును ఎందుకంటే అట్లా మరి ఇప్పుడు ఇది కూడా వావసాని తోటి వచ్చిన రూపం అని అనుకోవచ్చు కదా? అనుకోరాదు ఎందుకంటే మనకి సివేద్కి పెట్టుకున్నటువంటి రూపం అది ఇప్పుడు మీరు వావసాని తీసుకురాకపోతే మరి ఏమొచ్చింది సివేద్ వచ్చిందా రాలేదు కదా ఫస్టే సివేద్ వచ్చింది కదా అది రూపసిద్ధి వచ్చిన రూపం అది రూపసిద్ధిలో వచ్చినటువంటి రూపం సివియేత్ ఓకే జలాం చేసి వచ్చింది సివిఏది తర్వాత దీనితో వస్తే సివియేత్ వస్తుంది ఇంకా సూత్రం ఏంటి? రాయాలి మునిగారు సూత్రం చెప్పరా ఒకసారి. ఏదండి జలాం ఇప్పుడు చేసి దకారం ఎలాగా మారింది సూత్రం? మౌనగ రాసామి వావసానే జలం వావసానే జర కదండి. చెప్పండి మునిగారు. అదే అదే ఇదే మీరు చెప్పిందే వావసానే కాదు ఇది అది కాదు దకారం 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 కావడం అచ్చా అచ్చా వికల్ప రూపం. చెప్పండి మునిగారు, చెప్పండి, పర్వాలేదు, చెప్పండి. తప్పైతే జలాం ఏమవుద్ది? జషు అంటే జల్ అక్షరము చివరిగా ఉన్నప్పుడు జస్ జస్ అక్షరం తెచ్చుకోవాలి జస్ట్ అంటే జస్ వర్ణం మార్చుకోవాలి. సూత్రం చెప్పండి. ఇదంటే మహాప్రాణాలు అల్ప ప్రాణాలు కరెక్ట్ గా పలుకుతూ సూత్రం చెప్పండి. అది కాదు కవిత, జలాం జషు అంటే అలా కాదండి. ఇప్పుడు మూడు మునిగారు రెండు చెప్పింది మూడు ఒకటి. వివరణ ఇది అర్థం తప్పుగా చెప్పారేమో. జలాం జస్ అంతే కదా, అది అంటే జస్ వర్ణాల అంతంలో ఉన్నప్పుడు కాదు 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 జల్ వర్ణం అంతంలో ఉంటే జస్ వర్ణం వస్తుంది జస్ వర్ణం వస్తుంది. ఓకే, అది కరెక్ట్. వారు చెప్పింది కరెక్టే కరెక్ట్ అండి. కరెక్టే కాదంటలేదు, అవును అని చెప్పి. కాకపోతే ఏంటంటే ఆయన రెండు మహాప్రాణాలే వాడుతున్నాడు అందుకని. అవును ఓకే అవును ఓకే మీరు అడిగే ప్రశ్న వేరు మళ్ళీ ఇప్పుడు అనంత్ గారు అడిగిన దానికి అది అర్థమైంది, అది అర్థమైంది. అర్థమైంది కదా. ఓకే సరే నెక్స్ట్ ఇక గేమ్కి వెళ్దాం ఇక మళ్ళీ ఇంకా గుర్తుపెట్టండి ఇక మీకు మళ్ళీ అయిపోతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఓకే ఇది ఎవరు చెప్తారు ఇప్పుడు ఎవరున్నారు మనకి మూర్తి గారు ఇందిర గారు అనంత్ గారు ఓకే శోభనాద్రి గారు లక్ష్మి గారు ఉన్నారు కదా. అవును లక్ష్మి గారు తర్వాత ఇప్పుడు మునిగారు కూడా ఉన్నారమ్మా. అవునండి ఓకే ఓకే ఇక్కడ సివిఏఎం అదేంటి మన సుబ్బలక్ష్మి గారు లేరా
ఆమె లేరు. లేనట్టున్నారమ్మా, వినబడలేదు వాయిస్. లేదా? ఓకే. యా. సో యా కట్ అయిపోయినట్టుంది. అవును, మీకు ఎవరెవరు ప్రజెంట్ అయ్యారు మీకు తెలిసిపోద్ది కదా, అక్కడ తెలీదా? తెలుసది. కనబడుతుంది లేదు కదా, నేను షేర్ చేస్తున్నాను కదా, అప్పుడు వీటిని చూసుకుంటూ కూర్చోను కదా. ఓహో, మళ్ళీ ఇవన్నీ మార్చడం అవన్నీ లేకుండా. అన్నట్టు ఓకే, వెళ్ళి చూడాలన్నమాట. అదేలేండి. అయితే యా, ఇప్పుడు మీకు అనంత్ గారు చెప్పండి. సివ్యేయం అనేది ఉంది కదా, అది ఆ. మధ్యమ పురుష ఏకవచనం. కరెక్టా తప్ప? సివిఏఎం తప్పు. మధ్య పురుష అనంత్ మీరు గారు ఆయనకి ఒక మార్క్ ఓకే ఓకే పెనాల్టీ ఓకే వేయండి ఓకే మైనస్ ఓకే మార్క్. ఓకే ఓకే. అది టక్కని చెప్పేస్తారు, అదే అన్ని కదా. మర్చిపోతారు, రూల్స్ అన్ని మర్చిపోతారు. మధ్యమ అది నాకు ఇంకో సాయంత్రం ప్రశ్న ఉంది, క్లాస్ అంతే లో కదా. బాగా ప్రాక్టీస్ అయిపోయిందండి. అవును, అదే అందరి చేత చెప్పించి ప్రాక్టీస్ అయిపోయింది. యా. అనంత్ గారు ఏమైంది? అదే మరి మునిగారు చెప్పేశారు కదా ఆన్సర్. నేను చెప్ప మళ్ళీ మీరు అయ్యో. చెప్పాలి, మళ్ళీ మీరు చెప్పాలి. ఓకే, మళ్ళీ మీరు చెప్పాలి. అదే అందుకే ఇప్పటిదాకా ఆగిన. ఓకే ఓకే ఓకే. 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 సివ్యేమ ఉత్తమ పురుష ద్వివచనం. ముని గారు అమ్మా, సివ్యేమ ఉత్తమ పురుష ద్వివచనం. తప్పు తప్పు. తప్పు. ఉత్తమం. నెక్స్ట్ సివ్యేత. ఇందిర గారు ప్రథమ పురుష ఏకవచనం. సివ్య అంటే మహాప్రాణం తా అండి. సివ్యేత అల్ప ప్రాణం, అల్ప అల్ప. ప్రాణం ప్రకారం, అల్ప ప్రాణం. ప్రథమ ఏకవచనం కదండి. కరెక్టేనా కాదా? కరెక్టే అంటున్నా. ఓకే. మన మూర్తి గారు సివ్యేమ ఉత్తమ పురుష బహువచనం. సివిఎం కరెక్ట్. కరెక్టేనా? ఓకే, ఉత్తమం. నెక్స్ట్ లక్ష్మి గారు సివ్యేమ మధ్యమ పురుష సివ్యేమ. బహువచనం. తప్పండి. ఓకే, లెట్స్ సి. అందరు కలిపి చెక్ ఆన్సర్స్. ఇక్కడ చూడండి, సివ్యేత ఏమవుతుంది? అది ఇందిరా గారు మీదే. ఏంటిది అది? సివ్యేత అన్నాం మనం కదా. సో తా అనేది ఎక్కడ వస్తుంది? మధ్యమ పురుష బహువచనం. ఏంటిది అది? ఓ ఏంటమ్మా? సివ్యేత ఉత్తమ పురుష బహువచనమా? మధ్యమ పురుష మధ్య పురుష బహువచనం. బహువచనం. అదే నేను అదే అదే. మహాప్రాణం ఆ. తానా అని అడిగాను. అదే అదే అవును అల్పప్రాణం అవును అవును అడిగారమ్మా. అడిగారు, మేము కరెక్టే. అల్ప ప్రాణం ప్రకారం అని చెప్పాం కదమ్మా. చెప్పాం కదా. అదే 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 యా. కరెక్ట్. సో ఇక్కడ సగం చూడండి. అమ్మ సగం సగం మార్కులు ఇవ్వాలి, వాళ్ళకి సగం వీళ్ళకి సగం. క్షమిద్దాం 0. ఏమండి, ఎవరు తీసుకోరండి, ఉచితంగా ఇస్తే ఎవరు తీసుకోరు, కష్టపడి సంపాదించుకుంటారు. అది అది సో ఇప్పుడు మనకి వచ్చింది ఏంటి ఇక్కడ? మునిగారికి 0 వచ్చినాము, ఇందాక ఒకటి పెనాల్టీ ఉంది, అది ఇది పోయింది. యా. మునిగారు ఓకే ఓకే. పెనాల్టీ వస్తే సంతోషము, ఎందుకంటే మళ్ళీ పెనాల్టీ రాకుండా మళ్ళీ కాపాడుతాం కదా. అదే ఓకే. సో రూపం చూస్తారా? చెప్పండి. రూపం మళ్ళీ ఒకసారి చూస్తారా? అవసరం లేదా? అవసరం లేదండి, ఇప్పుడు అదే చెప్పుకుంటున్నాం ఇప్పుడు దాకా. అదే. నెక్స్ట్ శివ్ ధాతువుది. ఇక్కడ రండి, నమస్తే. దీంట్లో బాగున్నామండి. ఏం చెప్పండి, చెప్తున్నారు? నేను క్లాస్ లో ఉన్నాను. మ్యూట్ చేసుకోండి మునిగారు. ఇక్కడ చూస్ ద ఆర్డర్ అన్నారు. ఇది దీంట్లో సరి అయినది అంటే వేరుగా ఉన్నది చెప్పండి ఏంటో. మంత్రార్థం తోట. అయ్యో, ఆయన మీరు చేయండి అమ్మా. చేస్తున్నాను. మంత్రార్థం తోట. ఇక్కడ మనకు వేరుగా ఉన్నది చెప్పాలి. సివ్యేతం, సివ్యేతాం, సివ్యేవ, సివ్యేయుః. ఏది వేరుగా ఉంది? ఎవరు చెప్తున్నారు ఇప్పుడు? సివిఏయుహు వేరుగా ఉంది. శోభనాద్రి గారు. ఆమె చెప్పేసరికి ఆమె పెనాల్టీ ముందు తర్వాత నేను. నన్నే అనుకున్నా, నన్నే పిలిచారు అనుకున్నా. అదేలే. శోభనాద్రి గారు చెప్పండి. ఇప్పుడు శోభనాద్రి గారు చెప్తున్నారు ఇందులో ఉన్నది. సరే, ఒకవేళ మునిగారు మధ్యలో ఇంటర్ఫీర్ అయితే మళ్ళీ పెనాల్టీ పడుతుంది, చెప్తాం. లేదు లేదు, ఓకే ఓకే ఓకే.
ఇప్పుడు ఏం ఓకే, చెప్పాలంటే దానికి తెలుగులో అర్థాలు చెప్పండి. సివ్యేతం అంటే ఏంటి? తెలుగులో అర్థాలు చెప్పాలా? తెలుగులో అర్థాలా? సివియతం అంటే ఉమ్, వాళ్ళిద్దరూ అల్లాలి ఉమ్, లేకపోతే కొట్టాలి. సివ్యేతాం. సివియతం అంటే ఇక్కడ ఇక్కడేమో ఫస్ట్ ఏమో మీరిద్దరు కొట్టాలి, వీళ్ళేమో వారిద్దరు అదే కొట్టాలి. అదే ఆ, అది వచ్చేసరికి ఆ. కరెక్ట్ చెప్పేసిండ్రు. ఓకే, అదే కదా, అవును. నెక్స్ట్ సివ్యేవా. ఆ, మేమిద్దరం కొట్టాలి. సివ్యేయుహు. సివ్యేయుహు వారందరూ కొట్టాలి. సో ఇప్పుడు దీంట్లో వేరుగా ఉన్నది ఏంటి? ఇందిర గారు, ఉమ్, ఇందిర గారు కాదు, శోభనాద్రి గారే. ఆ, ఆ. చెప్పండి. వేరుగా ఉండేది. ఉమ్, ఉమ్, అన్ని గమనించండి. గమనించేశానమ్మా, ఆ, అయిపోయింది. ఆ, సివియేయుహు వేరుగా ఉందమ్మా. ఎలాగా? ఇది బహువచనంలో ఉంది, మిగతా అన్ని ఉత్తమం, ద్వివచనంలో ఉన్నాయి. ఉత్తమం, ఉత్తమం. అదే ఇందిరా గారు చెప్పారు అని చెప్పబోతున్నా. ఇంక వద్దులే, మళ్ళీ ఆన్సర్ కానీ దొరికిపోతుందని. కవిత ఉత్తమం. అలా కాదు. ఇప్పుడు ఉమ్. నేను అనేది ఇప్పుడు వేరుగా ఉన్నదంటే మీరు లింగం వేరుగా ఉంది అని అడుగుతున్నారేమో అనుకున్నాను. అట్లా ఒకటి అనుకోకూడదు. విధిలి అన్ని అట్లా రకాల కాదు, వేర్లు చూస్ ద ఆర్డర్ మైండ్ లో. గారు, లింగం అంతేగా లింగం మరి. ఉండదు కదండి, అదే. క్రియాపదాల్లో లింగం ఉండదు కదా. ఇది ఎందుకు ఎలా చెక్ అంటారు? ఆన్సర్స్ అంటే ఎందుకు వస్తలేదు? ఏమైంది? అంటే ఇది మూడు ఓకే. పురుషాల లోపల ఉమ్. మూడు వచ్చిందమ్మా, వచ్చింది నాలుగు. వచ్చింది. అదే వచ్చింది. ఉమ్. అంతే. ఓకే, అది గమనించాలి అంతే. ఇక అన్ని గమనించాలి. ఏకవచనం, ద్వివచనము, తర్వాత పురుషాలు, అన్ని ఏమేమి అన్ని ఎలా ఆల్ ఉన్నాయి, ఆస్పెక్ట్, ఆర్డర్ అంటే ఆల్ ఇంకా ఆస్పెక్ట్. వేరుగా ఉన్నది అంతే. ప్రశ్న ఏంటిది? వేరుగా ఉన్నది. ఏది వేరుగా ఉందో గమనించాలి అంతే. వేరుగా అంటే ఇప్పుడు ఎలా వేరుగా ఉంది కవిత అది? అన్ని ద్వివచనాలలోనే, ఒకటి ఇది బహువచనంలో ఒకటి ఉంది. బహువచనం బహువచనం. ఉండదు ఓకే అట్లా. ఓకే ఓకే, డన్. నెక్స్ట్ ఇప్పుడు అనంత్ గారు మీరే. సివ్యేమా. సివ్యేమా ఉంది. సో అది ఉత్తమ పురుష, ఏంటో చెప్పండి సివ్యేమా అనేది. సివిఎం అనేది ఉత్తమ పురుష బహువచనము. ఓకే, ఉత్తమ పురుష బహువచనం. ఎక్కడ ఉన్నది? రెండవది. నెక్స్ట్ ఓకే, సివ్యేయుహు. మీరే చెప్పండి మొత్తం. అది కూడా ఉత్తమ పురుష బహువచనమే. సారీ ప్రథమ పురుష బహువచనం. ఉమ్, సరి చేసుకున్నారు. అదే సివ్యేహే. సివిఏహే మధ్యమ పురుష. ఉమ్, మధ్యం పురుష పురుష ఏకవచనము. ఉత్తమం. మూర్తి గారికి ఒకటి పెనాల్టీ అమ్మా. సివ్యేయం. సివిఏఎం అంటే సివిఐఎం అనేది ఉత్తమ పురుష ఏకవచనం. నేను ఇవి కరెక్టే పెడుతున్నానా చూడండి. సివ్యేతం. సివిఏతం అంటే అది ఉత్తమ మధ్యం పురుష ద్వివచనం. కరెక్టే కరెక్ట్ పెట్టానా? గానే పెట్టారు. సరిపోయింది. కరెక్ట్ గా పెట్టారు. సో ఇప్పుడు మనం చెక్ చేద్దాం. ఇక్కడ చెక్ ఆన్సర్స్ ఏముంది? అన్ని రైట్, ఉత్తమం. ఆల్ రైట్. అని అబ్బా, చెప్పేసి. డిస్టింక్షన్ లో వేసారు అనంత్ గారు. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు మన మూర్తి గారు చెప్తారా? సివ్యేయుహు ఇది కరెక్టా తప్ప? రైటా రాంగా? సివ్యేయుహు ప్రథమ పురుష బహువచనం. వారే చెప్పాలి, ఎవరు చెప్పొద్దిగా. అవును, సివ్యేయుహు ప్రథమ పురుష బహువచనం. ప్రథమ పురుష బహువచనం. కరెక్టేనా? ఓకే, నెక్స్ట్ సివ్యేత్ ప్రథమ పురుష ఏకవచనం. కరెక్టా? ప్రథమ పురుష ఏకవచనం. ఉత్తమం. సివ్యేహే మధ్యమ పురుష బహువచనం. కాదు. కాదు, ఉత్తమం. నెక్స్ట్ సివ్యేహే ఉత్తమ పురుష ద్వివచనం. ఉత్తమ పురుష ద్వివచనం. టైమ్ అవుట్. ఎవరు చెప్తున్నారు? అప్పుడు హెల్ప్ తీసుకోవాలా? లక్ష్మి గారు చెప్పండి. ఇది సిబిఏ మధ్యమ పురుష ఏకవచనం. కాదు, ఉత్తమం. మధ్యమ పురుష ఏకవచనం అది. సివ్యేత మధ్యమ పురుష బహువచనం.
మధ్యమ పురుష ఎవరిని బహువచనం. అడుగుతున్నారు? ఉత్తమం. నాదే ఆయన మూర్తి గారు. శ్రీరామూర్తి గారికి మొత్తం ఒకటి చెప్పలేపారు కాబట్టి మీరు చెప్పారు. ఒక్కటే చెప్పారు మీరు అదంతా. ఉత్తమం. మూర్తి గారు కరెక్ట్. ఫస్ట్ క్లాస్ డిస్టింక్షన్ కాదు కానీ ఫస్ట్ క్లాస్ వచ్చింది. ఫస్ట్ క్లాస్ వచ్చారు. అవును. ఓకే. సో ఇప్పుడు 80% వచ్చినాయి కదమ్మా, 80% వచ్చినాయిగా. 80% వచ్చింది. ఓకే, ఇప్పుడు ఎవరు? లక్ష్మి గారు మీరే. ఇందులో కరెక్ట్ది చెప్పండి ఏదో. అంటే ఇప్పుడు అదే ఆడ్ అని చెప్పుకున్నాం కదా, సేమ్ అట్లాంటి టైప్ ఇది కూడా. సివిఏఎం ఒకటి అంటే ఏంటి? సివిఏఎం అంటే ఏంటి? ఉత్తమ పురుష ఏకవచనం. అర్థం చెప్పండి, అది వద్దు. సివ్యేయం నేను కుట్టాలి, అల్లాలి. సివ్యేత అతను కుట్టాలి. సున్నా మార్కులు పెట్టండి. సివ్యేహే ఉండండి. అయిపోయింది, ఛాన్స్ ఒకటే. ఛాన్స్ ఒకటే. సివ్యేత మధ్యమ పురుష బహువచనం. తర్వాత సివ్యేహే మధ్యమ పురుష ఏకవచనం. మీరు తెలుగు చెప్పాలి దానికి. అదే అర్థాలు చెప్పమంటున్నా అందుకే. ఓకే, మధ్యమ పురుష అంటే నీవు కుట్టాలి. సివ్యేతాం వారు ఇద్దరూ కుట్టాలి. మరి కరెక్ట్ ఏది చెప్తారు ఇప్పుడు మీరు? ఇట్లా అన్ని ఇప్పుడు సివ్యేయం ఇది ఏకవచనంలో ఉంది, ఇది ఏకవచనంలో ఉంది. రెండు ఏకవచనంలో ఉన్నాయి. ఏది ఆడుగా ఉందో చెప్పండి మీరు. ఇప్పుడు సివ్యేత సివ్యేతాం ఇవి రెండు ఆడుగా ఉన్నాయి. ఫైండ్ ది ఆడ్ మ్యాన్ అవుట్. కాదు, చెప్తారా? ఇంకెవరైనా చెప్తారా? లేకపోతే ఉండండి చెప్తాను. ఉండండి, ఇక్కడ ఇది మధ్యమ పురుష సివ్యేయం ఆడ్. ఉత్తమం. ఎందుకు? ఇవన్నీ కూడా మధ్యమ పురుషకి సంబంధించిన ఈ మూడు కూడా. సివ్యేహే, సివ్యేతాం, సివ్యేత కదా. సివ్యే ఆడుగా ఉంది, అది వేరేది. ఉత్తమం. ఎందుకు వచ్చింది? ఇది ఎందుకు వచ్చింది ఇట్లా? అది కరెక్ట్ కాదు, ఇదే కరెక్ట్. మనం చెప్పింది కరెక్ట్. అదే చూస్తున్నా, అదే ఆటోమేటిక్ గా వచ్చింది కదా, మీరు పెట్టారేమో ఎందుకని చూస్తున్నాను. అదే ఇది తప్పు, ఇది మీరు చెప్పింది కరెక్ట్. సివిఐఎం కరెక్ట్, ఎందుకంటే ఇది మధ్యమ పురుష. ఇది మొత్తం కూడా మధ్యమ పురుష. మధ్యమ పురుషలో ఉన్నాయి, అదొకటే ఉత్తమ పురుషలో ఉంది. ఉత్తమ పురుషలో ఉంది. మళ్ళీ తర్వాత ఏకవచనాలు చూసుకుంటే ఈ రెండు ఏకవచనాలు, ఇది ద్వివచనం, ఇది బహువచనం. ఇది ఎట్లా వస్తుంది? ఇది రాదు. ఇది తప్పు. ఉత్తమం. ఓకే, నెక్స్ట్ ఇది ఇంతకీ రిజల్ట్ ఏంటి చెప్పండి? అదే సివిఐఎం. ఫస్ట్ క్లాస్ డిస్టింక్షన్? ఫస్ట్ క్లాస్ డిస్టింక్షనే. డిస్టింక్షన్, ఓకే. అంటే తన తప్పుని వారే సరి చేసుకున్నారు వెంటనే కాబట్టి. అంటే పరీక్ష జీరో రాబోయి డిస్టింక్షన్ వచ్చింది. నిజం. ఇప్పుడు శోభనాద్రి గారు మీరు చెప్పండి. ఓకే అమ్మా. సివ్యేద్ ప్రథమ పురుష ఏకవచనం. ప్రథమ పురుష ఏకవచనం, రైట్. రైట్ ఆన్సర్. ఓకే. సివ్యేహే మధ్యమ పురుష ఏకవచనం, రైట్. రైట్ ఆన్సర్. మన మునిగారు అంటారు కదా, రైట్ ఆన్సర్. సివ్యేతం మధ్యమ పురుష బహువచనం, రాంగ్. 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 ఓకే. సివ్యేయం ఉత్తమ పురుష ఏకవచనం, రైట్. సివ్యేద్ మధ్యమ పురుష బహువచనం, రాంగ్. ఒకసారి మళ్ళీ చూసుకుంటారా? అవసరం లేదా? అవసరం లేదు, అవసరం లేదు. డిస్టింక్షన్ వచ్చేసింది. అవునా? వచ్చేసింది. మీకు డౌట్ ఉంది అమ్మగారు? అదే కదా, ఈ మధ్యలో ఏంటో చెప్పండి. సివ్యేతం సివ్యేతం బహువచనం అన్నారు కదా, తప్పని చెప్పాగా, రాంగ్ అని చెప్పాగా. తప్పేనా? చెప్పారు. తప్పే. మధ్యమ పురుష బహువచనం తప్పేనా? తప్పే. ఓకే, ఉత్తమం.
ఉత్తమం. ఉత్తమం. ఏమయ్యారు? డిస్టింక్షన్ అవునా? నాది నేను చెప్పుకోకూడదు, మీరు ఎవరైనా చెప్పాలి. అంతే, డిస్టింక్షన్ లో ప్లస్ ఇంకా, ఎందుకంటే ఉత్తమ ఉత్తమ తమః. కంగ్రాచులేషన్స్ శోభనాద్రి గారు. సమయంలో కూడా కంగ్రాట్స్ అండి శోభనాద్రి గారు. ఏ ప్లస్ ప్లస్ వచ్చింది. అదే కదా, థ్యాంక్స్ అమ్మా, ఉత్తమ మీ తమః. అందరికి థ్యాంక్స్. మీ డిస్టింక్షన్ అందరికి ప్లస్. నా థ్యాంక్స్. మాట వినట్లేదా? ఉత్తమ అలా తమః. కాదు, మాకు వచ్చిందంటే గురువు గారికి వచ్చినట్టు, నాకు కాదు. మీకు వచ్చినట్టు అదేంటి కాదు, యాక్చువల్ గా మీరు టైము నేను ఎంత కన్ఫ్యూజ్ చేసినా కూడా ఇది అవ్వకుండా అది అదంతా గురువు గారి ప్రతిభే కదా, శిష్యుడికి అది అంత ప్రతిభ ఉండదు కదా. మీరు అది నేర్పిస్తారు, కాదు, మేము ఇంకా నేర్చుకుంటాం. ఆల్రెడీ ఉంది కదా మీకు. ఉత్తమ అధ్యాపిక, ఉత్తమ ఛాత్ర. ఆ, ఓకే, సివ్యేయుహు ఇది ఎక్కడ వస్తుంది? సివ్యేయుహు ఎవరు ఎవరినా అడిగారు? చెప్పండి, పేరుని చెప్పండి. ఇందిరా గారు. సివిఐయు ప్రథమ బహువచనం. ప్రథమ బహువచనం. ఓకే, నెక్స్ట్ సివ్యేమ. సివ్యేమ ఉత్తమ పురుష బహువచనం. బహువచనం. సివ్యేయం. సివ్యేయం ఉత్తమ పురుష ఏకవచనం. ఉత్తమం. సివ్యేతం. సివ్యేతం తమ్ అంటే మధ్యమ పురుష ద్వివచనం. మధ్యమ పురుష ద్వివచనం. ఉమ్. ఏది? ఓకే, మధ్యమ పురుష ద్వివచనం. తర్వాత సివ్యేత. మధ్యమ పురుష బహువచనం. ఓ, డిస్టింక్షన్. ఓకే, డిస్టింక్షన్ అహమపి ఉత్తమః. అహమపి ఉత్తమ ఉత్తమ. తర్వాత మీరు తక్కువ సమయంలో కూడా చెప్పారు కాబట్టి చెప్పేశారు, అవును. A++, అది కూడా. అవును. ఓకే, మూర్తి గారు, ఇక్కడ మీరు కవిత గారు ఒక మాట. ఆ. అందరు చెప్తున్నారు కాబట్టి మీరే డిస్క్రిప్షన్ లో పాస్ అయినట్టు. అందరు చెప్తే అవును. అవును, ఓకే, అవును, మీరు చెప్పారు కదా మొన్న, మీ కాదు పరీక్ష నాకు పరీక్ష అన్నారు కదా. అవును. సివ్యేహే, సివ్యేత, సివ్యేత్, సివ్యేద్, సివ్యేవా. మునిగారు లేరా? ఆయన కింద ఫోన్ వచ్చింది కదా, 7 మంది రైట్. ఓకే, ఉన్నారు. మీరు చెప్పండి ఇది. సివ్యేహే మునిగారు, అర్థం మీ ఏంటి? టర్న్ వచ్చింది, మీ టర్న్ వచ్చింది. తెలుగులో చెప్పండి ఇది. సివ్యేహే అర్థం చెప్పాలా? నీవు అల్లాలి. తర్వాత సివ్యేత. సివియత్ అన్నాడు, మీరందరూ అల్లాలి. సివ్యేత్. అతడు అల్లాలి. సివ్యేవ. మేమిద్దరం అల్లాలి. సో ఇప్పుడు దీంట్లో ఆడ్గా ఉన్నది ఏంటి? సూట్ కానిది ఏంటి? ఆడుగా ఉన్నదంటే సివియత, సివిఏ, సివిఏ వా. అందుకని అది ఉత్తమ పురుష ఏకవచనం ఉంది కదా. ఇవి 3. తర్వాత ఇది కూడా సివిఏ, ఇది కూడా ప్రథమ పురుష ఏకవచనము ఉంది. తర్వాత సివిఏ మధ్యమ పురుష ఏకవచనం, మధ్యమ పురుష బహువచనం. తర్వాత ఉంది. తర్వాత ఆయన చెప్పలేకపోతే అమ్మగారు ఎవరో అని అడుగుతారు, వాళ్ళు చెప్పాలి. సివియేత ఇది ప్రథమ పురుష ఏకవచనము. సివిఏవ ఇది ఉత్తమ పురుష ద్వివచనం. అంటే ఏదో చెప్పాలి, ఒకటే చెప్పాలి. మీరు ఈ 4 ఒకటే చెప్పాలి. ఏదన్నా ఒకటి చెప్పండి. ఏం చెప్తారు? ఎవరన్నా చెప్తారా? నేను చెప్తా అమ్మా. చెప్పండి. సివియేద్. ఎందుకని? 2 రూపాయలు ఉన్నాయి కాబట్టి, అవన్నీ ఒక్కొక్క రూపం ఉంది. ఇంకా ఏమో నాకు అది వచ్చింది ఐడియా. అనంత్ గారు చెప్పండి. నేను చెప్తుందంటే సివిఏ అన్నది ఆడా. ముని గారు కూడా చెప్పింది అదేనా? అది కూడా మరి ఎందుకండి అనంత్ గారు, ఇది ఎందుకు సివిఏ? మధ్యం పురుష ఏకవచనం కాబట్టి. మిగతా అన్ని
సివియత్ ఇదంతా ఇది ఏకవచనం బహువచనము, ప్రథమ మధ్య పురుషాలు ఉన్నాయి. బహువచనం ఇది. మిగతా మూడు కూడా. ఇది ఉత్తమ పురుష ఉంది. సివిఏవా అనేది ఉత్తమ పురుష ద్వివచనము. అమ్మా ఇంకొక అడగండి, అలాగే అందరికి ఇవ్వండి ఛాన్స్. అందరు చెప్పండి. ఇంకా లక్ష్మి గారు చెప్పండి, మీదేంటి అభిప్రాయం? నాకు కూడా ఇదేనండి, సివియత్ ఇక్కడ 2 రూపాలు ఉన్నాయి, మిగతా వాటికి 1 రూపమే ఉంది, అదొకటే అనిపిస్తుంది. ఓకే, ఇంకా మూర్తి గారు మీకేమనిపిస్తుంది? నేను కూడా సిబిఐ దానికి అంటున్నాం ఇక అందరు ఓకే, కూడా. నేను కూడా అదేనా? ఓకే. ఎందుకంటే పార్టీ అదే మారకూడదు పులిగారు, పార్టీ మారకూడదు. అంతేనమ్మా. ప్రత్యేకంగా ఇందిరా ఉన్నాయి గారు కాబట్టి. ఇందిరా గారు ఒకసారి అడగండి, నాకు అది స్క్రీన్ కనపడట్లేదు. అదే చెప్తున్నా, ఇక్కడ మనకి ఆడుగా ఉన్నటువంటి ఏదో ఒకటి ఆన్సర్ తీసుకోవాలి. ఒకటి మీరు వేరు. 4 రూపాయలు చెప్పండి, అందులో ఆడుగా ఉండేది ఏంటో చెప్పండి. చెప్పమని అడగండి. సివిఏహే ఒకటి, సివ్యేత. సివిఏహే అంటే ఏంటి? సివిఏ అంటే నువ్వు అల్లాలి, సివ్యేత అంటే మీరందరూ అల్లాలి. సివ్యేత్ అంటే ఏంటి? సివ్యేత్ అతడు అల్లాలి, అతడు చేయాలి, అతడు అల్లాలి. తర్వాత సివ్యేవా నేను చేయాలి, మేమిద్దరం అల్లాలి. అల్లాలి. సో ఇప్పుడు దీంట్లో ఆడుగా ఏముంది చెప్పండి. ఈ 4 రూపాయల్లో ఆటుగా ఏముంది? సూటిగా అనేది ఏంటిది? అమ్మా మీరు 1 రూపమే చెప్పారు, 2 చెప్పాలి ఆమెకి. మీరు సివియత్ ఒకటే చెప్పారు. 2 అన్నాను, సివ్యేత్ సివ్యేద్. నాకు అర్థం కాలేదు, ఇప్పుడు మీరు ఏమడుగుతున్నారు? దీంట్లో వేరుగా ఉన్నది ఏంటని. మొత్తం 4 చెప్పాను కదా. కనపడట్లేదు అసలు. అదేలే సరే మరి. ఓకే, వారి ఆన్సరు ఏమని ఉంటది? మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేయండి అమ్మా, మళ్ళీ 4 రూపాయలు రిపీట్ చేయండి. సివ్యేహే, సివ్యేత, సివ్యేత్ సివ్యేద్, సివ్యేవా. ఈ 4గిట్లో ఏది వేరుగా ఉంది? టైం అవుట్. దీంట్లో రెండు ప్రథమ పురుషులు ఈ ఉన్నాయి. రోజుకు క్షమ్యతాం, రేపు చెప్తా, రేపు అడగండి. సరే రెండు ప్రథమ దీంట్లో పురుషులే ఉన్నాయి. 2 ప్రథమ పురుషులు, ప్రథమ ఒకటి పురుష కాదు, వచనం ఏకవచనంలో ఉన్నాయి. 2 ఏకవచనము, ఒకటి బహువచనంలో ఉంది, ఒకటి ద్వివచనంలో ఉంది. ఒకటి ద్వివచనంలో ఉంది. సో అంటే ఇక్కడ మనకి చూడండి, ఇదేమో ఇది మధ్యమ పురుష, ఏకవచనం. మధ్యమ పురుష. తర్వాత ఇదేంటి? సివ్యేత అనేది కూడా మధ్యమ పురుష బహువచనం. 2 పురుషులు మధ్యమ పురుషలో వచ్చింది. తర్వాత ఇది సివ్యేత అనేది ప్రథమ పురుష ఏకవచనం. ప్రథమ పురుష. ఇది సివ్యేవా అనేది ఉత్తమ పురుష ద్వివచనం. సో ఇప్పుడు మనకు వస్తే సివ్యేత అన్నా రావాలి, లేదంటే మీరు చెప్పినట్టుగా 2 అన్నా ఉన్నాయి కాబట్టి అదన్నా రావాలి కదా. చూద్దాం, ఈ రెండిట్లో ఏదైనా ఒకటి రావాలి. ఏది పెడదాం మనం ఇప్పుడు? సివ్యేత్ అన్నారు మీరు, సివ్యేవా వచ్చింది. పోయింది తప్పు చూపిస్తాం, ఇది కూడా తప్పు చూపిస్తుంది. అవును. లేకపోతే ఏముంటది ఇక్కడ మనకి? మధ్యమ పురుష చెప్తున్నాం ఇక్కడ. ఇది ఏకవచనం, ఇది ఏకవచనము, ఇది బహువచనంలోకి వచ్చేసింది. సో కాబట్టి ఇది కూడా తప్పే కదా. ఈ క్వశ్చన్ నాకు సిబిఐ నుండి నాకు సిబిఐ లోపల మనసులో ఉన్నది. ఎందుకని? ఎందుకంటే ఎందుకంటే చెప్పింది కాబట్టి అట్లా కాదు, చెప్పగలను మొదలే ఉన్నది. కానీ ఎందుకంటే ఇది ఉత్తమ పురుష కేవలం ద్వివచనంలో ఉన్నది కదా, ఆ మూడింటి కన్నా వేరుగా ఉందని చెప్పి నాకు అనిపించింది. కానీ ఇక్కడ 2 పదాలు కనబడుతున్నాయి కదా, ఇది వేరుగా ఉందని అట్లా దాన్ని టిక్ పెట్టు. ఇది ఉత్తమ పురుష ద్వివచనం ఉంది ఇక్కడ. మళ్ళీ ఇదేంటిది పైన